రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే కేటాయింపు నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరగాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం హైదరాబాద్ షేక్పేట తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యాలయంలో సిబ్బంది హాజరు, ఇన్వార్డ్, అవుట్వార్డ్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులు, ఆన్లైన్లో డాష్బోర్డ్, రిజిస్టర్లను పరిశీలించారు. ప్రజాపాలన అప్లికేషన్లో ఆన్లైన్లో వచ్చిన టెక్నికల్ మిస్టేక్స్ పై ఆరా తీశారు. ప్రజాపాలన ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని, సర్వే కేటాయింపు పారదర్శకంగా జరగాలని ఆదేశించారు. ఇన్వార్డ్, అవుట్వార్డ్ రిజిస్టర్ సరిగా నిర్వహించడం లేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న రికార్డులు క్లియర్ చేయాలని సూచించారు. ప్రభుత్వ భూములు పరిరక్షించాలని ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఖాళీగా ఉన్న భవనాన్ని అంగన్వాడీ లేదంటే ఇతర అవసరాల కోసం ఉపయోగించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దొరశెట్టి, సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరాం, తహసీల్దార్ అనితారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.